మీకు అసలు మొహమాటానికి కూడా మొహమాటం ఉండదు అని అంటారు, నిజమేనా? నిజమండి, చాలా మొహమాటం నాకు. మొహమాటమా? లేదని విన్నాను సార్. అయ్యో, చాలా మొహమాటం అండి అసలు. అవునా? ఎందుకంటే ఎన్టీఆర్ గారికి పరుచూరి బ్రదర్స్ ఒక స్టోరీ చెప్పి అదే అది సబ్జెక్ట్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. ఫస్ట్ అనసూయమ్మ గారు అల్లుడు సినిమా తీసాం బాలకృష్ణ తోటి. ఎన్టీ రామారావు గారు సీఎం, ప్రొడ్యూసర్ కూడా. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అది. సెకండ్ ఫిల్మ్ చేద్దామని చెప్పి ఆయన తెల్లారుజామున 4 పిలిచారు. పరుచూరి బ్రదర్స్ నన్ను పిలిచారు. సరే, వాళ్ళు స్టోరీ మొదలుపెట్టారు. స్టోరీ మొదలుపెట్టిన తర్వాత చెప్తా ఉన్నారు, నాకు అసలు ఏం ఎక్కట్లేదు. సరే, అంతా చెప్పిన తర్వాత పెద్ద ఆయన అడిగారు, ఏం బ్రదర్ ఎలా ఉంది మీకు సబ్జెక్ట్ అని అడిగారు. నాకు పెద్ద నచ్చలేదు సార్ అన్నాను. దట్స్ ఆల్ రైట్, దానికి ఏముంది, మీకు నచ్చకపోతే మేము ఎందుకు చేస్తాం, ఓకే ఇంకోటి వేరేది ఏదైనా చేయండి బ్రదర్, వాళ్ళకి బ్రదర్స్కి చెప్పేశాడు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమనుకుంటున్నారండి మీరు, ఎన్టీ రామారావు గారికి నచ్చింది ఈ సబ్జెక్టు, ఆయన అనుభవం అంత లేదు మీ ఏజ్జి, ఆయన ముందు అసలు ఈ సబ్జెక్ట్ నచ్చలేదని చెప్తారు, మీరు అసలు ఏమనుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఆడుద్ది సినిమా అది ఇదని నన్ను ఆయన వదిలిపెట్టారు. పెద్ద ఆయన అడిగారు ఎట్లా ఉందని. మన అనసూయమ్మ గారు అల్లుడు మనందరికి నచ్చి ఆయనకి చెప్పాము. ఇది ఫస్ట్ టైం ఆయన దగ్గరే చెప్పారు మీరు. సో ఆయన అడిగేసరికి నేను నచ్చలేదండి, నాకు నిజంగా నచ్చలేదు, చేత నచ్చలేదని చెప్పేసాను. సో ఏదో తిట్టారు, అయిపోయింది, ఇది డ్రాప్ అనుకున్నాం.